రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు అరిగోసపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఐకేపీ సెంటర్లు, రోడ్లు ధాన్యం రాశులతో నిండిపోయాయని, పంట తీసుకొచ్చి నెల రోజులైనా కొన్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం మొత్తం ఎక్కడికక్కడ తడిసిపోయిందని, రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని, ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎక్కడ పోయినా కూడా ఇవాళ ప్రతి అసెంబ్లీలో ధర్నాలు చేస్తున్నారు, ప్రతి మండలంలో రాస్తారోకోలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేయని మండలం లేదు. వాళ్ళ రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి, రైతులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇలా హైదరాబాద్ లో కూర్చొని స్పీచ్ ఇచ్చు కాదు, హైదరాబాద్ కూర్చొని మంత్రులు, ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, క్షమాపణ చెప్పుడు కాదు. మీరు కొంటారా కొనరా చెప్పండి, మీతో చేత కాదని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం దానికి ప్రయాసనం ఏ విధంగా ప్లాన్ చేస్తాం. మేము మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు, మీరు కేంద్రం నిధులు ఇచ్చినా కూడా పంట కొనుగోలు చేయడం మాత్రం కాదు, మా వాళ్ళు అయితలేదు అని చెప్పండి. అదన్నా చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది.